వేమూరు నియోజకవర్గం వేమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన ఉపాధ్యాయుల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు హాజరై కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి 1వ ప్రాధాన్యత ఓటు వేయాలని ఉపాధ్యాయులను కోరటం జరిగింది. 8 నెలలు అవుతాం. ఈ 8 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు. ఆ 8 నెలలకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార అనుభవించినటువంటి నాయకులు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా కూడా పూర్తిగా దివాళా తీయించేది. ఇప్పుడు వ్యవస్థలన్నీ గాడిలో పెడుతూ అన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ వ్యవస్థలో ప్రధానమైన వ్యవస్థ మీ వ్యవస్థ కూడా ఉంది, విద్యా వ్యవస్థ. ప్రక్షాళన చేయడం కానీ ఒక వ్యవస్థను గాడిని పెట్టడం కానీ ఓవర్ నైట్ జరిగిపోయే విషయం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా దాని మీద కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇది ఉందని కూడా మాకు కూడా తెలుసు ప్రభుత్వానికి. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్, ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు, మా పార్టీకి భావి నాయకుడు. ఈ శాఖ ఆయన మంత్రిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవం మేమందరం కూడా భయపడ్డాం. ఎందుకు ఈయన ఈ విద్యాశాఖ దొరికెళ్ళాడు, ఏదో తీసుకోవచ్చు కదా. ఇది ఎక్కువ మంది ప్రజలతో కానీ మీ అందరికి పూర్తి సహకారం అభ్యర్థించడానికి వచ్చాం. ఆయన గెలుపనేది అనున్న పరిస్థితుల్లో నల్లేరు మీద నడకని నేను భరోసాగా చెప్పగలను. కానీ ఆ గెలుపులో ప్రధాన భూమిక మీరు పోషించాలి. టీచర్స్ ఫ్రెటర్నిటీ నుంచి ఉండాలని ప్రత్యేకంగా ఇప్పుడు మేము వచ్చినటువంటి ఉద్దేశం విజయబాబు గారు చెప్పారు. నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు పుస్తక అహ్మద్ గారు కూడా వివరించారు. మీరు ఇంతమంది టీచర్స్ ఒకే చోట అసెంబ్లీ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని కలవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఇది మరి మీకు ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది